వికారాబాద్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ బలిజ దివ్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు సీఏ రఘుకుమార్ తెలిపారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, నాన్న లేకపోవడం వల్లే ఇన్ని బాధలని సూసైడ్ లెటర్ తెలిపినట్లు సీఏ చెప్పారు. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు దారోల్ పిఎస్ లో పనిచేస్తున్నటువంటి రైటర్ దివ్య గారు సూసైడ్ చేసుకుని హ్యాంగింగ్ చేసుకుని చనిపోవడం మాకు తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినట్లయితే ఆమె చున్నీకి తన గొంతు బిగించుకుని వేలాడే కింద అలానే చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఆమె మరణానికి గల కారణాలు ఇప్పటిదాకా తెలియలేదు. ఆమె ఫోన్ రికవరీ చేసుకున్నాం. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వచ్చే పిటిషన్ పైన ఎంక్వైరీ చేసి ఆమె చావు గల కారణాలు చూసి ఆమెకు న్యాయం తెలియజేస్తున్నాం. ఆమె సూసైడ్ లెటర్ రాసింది. దాంట్లో ఎవరి పేరు కానీ ఎలాంటి ఆరోపణ చేసుకుని రాయలేదు. కేవలం అమ్మ నాన్న క్షమించండి, నాన్న లేకపోవడం వల్లే మనకి బాధలు కష్టాలు, నా చావులో ఎవరికి ఎవరు కారణం కాదని చెప్పింది. వికారాబాద్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలోని గంగారాం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ బలిజ దివ్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తులో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? దీనికి గల కారణాలు ఇంకేమైనా చెప్పారా? థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్ ఏదైతే ఉరివేసుకుని తన నివాసాలను ఆత్మహత్యలు చేసుకుంది. అయితే వికారాబాద్ పట్టణంలోని ప్రస్తుతం ఈ ఘటనతో కొన్ని విషయాలు స్థాయిలోకి చోటు చేసుకుందని చెప్పచ్చు. పట్టణంలోని గంగారం సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న ఒక మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు అయితే పాల్పడింది. అయితే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రఘుకుమార్ అలాగే మిగతా సిబ్బంది కూడా అక్కడికైతే చేరుకొని పూర్తిగా పరిశీలించారు. అయితే ముఖ్యంగా మృతురాలు ఒక సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలియజేస్తున్నారు. అయితే దరూర్ పోలీస్ స్టేషన్ లోనే రైటర్ గా దివ్య అనే ఆమె పనిచేస్తుంది. అయితే ఈమె ఒక సూసైడ్ లెటర్ లోని తన చావుకు ఎవరు కారణం కాదు, నాన్న లేకపోవడం వల్ల మాకు ఇన్ని బాధలంతా కూడా సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లయితే జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. అయితే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యతో కుటుంబ సభ్యులు అలాగే సహచరులు అలాగే మరియు కాలనీ వాసులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సూసైడ్ లెటర్ లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా తన చావుకు ఎవరో కారణం కాదు, తన తండ్రి చనిపోవడంతో తమకు బాధలు ఎక్కువైనట్లు కూడా ఆ లెటర్లు అయితే పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం బాడీని కూడా వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అలాగే దీనిపై కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తామని పోలీసు వర్గాలు తెలియజేశాయి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.